సంవత్సరం పర్యావరణవేత్త అంకారావు ఆయన సపోర్ట్ తోటి పల్నాడు జిల్లాలో పోటీ విత్తన బంతులు అనే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరిగింది. పల్నాడు అటవీ శాఖ అలాగే పర్యావరణవేత్త అంకారావు సంయుక్తంగా వివిధ గ్రామాల్లో ఫారెస్ట్ రేంజ్ విలేజెస్లో పోటీ విత్తన బంతుల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అలాగే స్టూడెంట్స్ తోటి స్కూల్స్లో వివిధ ప్లేసెస్లో కమ్యూనిటీ హాల్స్లో పోటీ విత్తన బంతులు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ విత్తన బంతులు అన్నీ కూడా రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఎక్కడైతే డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాస్లో అక్కడ బ్రాడ్కాస్టింగ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఇంకా ముందుగా లాస్ట్ టైం అయితే అరౌండ్ మే జూన్లో మనం స్టార్ట్ చేస్తాం. ఈ సంవత్సరం అయితే ఇంకా ముందుగానే ముఖ్యంగా కేవలం విత్తన బంతులు తయారు చేయడంలోనే కాదు, విత్తనాలను సేకరించడంలో కూడా ప్రజలను భాగస్వామ్యం చేయాలనే తలంపుతోటి పర్యావరణవేత్త అంకారావు ఆయన సపోర్ట్ తోటి అటవీ శాఖ మొత్తం పల్నాడు జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా ఇక్కడ బాదం విత్తనాలు, తర్వాత కానుగ, వేప, ఇలాంటి చింత, ఇలాంటి మొదలైన విత్తన బంతులకు సూట్ అయ్యే విత్తనాలన్నీ కూడా సేకరించి వాటిని విత్తన బంతులుగా చేసి ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుందో జూన్ నెలలో మనము అక్కడి నుంచి ఒక 4 నెలలు విస్తృతంగా ఈ సీడ్ బాల్స్ విత్తన బంతుల్ని డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాస్లో బ్రాడ్కాస్ట్ చేయడం ద్వారా మనం ఇంకా అడవుల్ని ఇంక్రీజ్ చేయడానికి, ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేయడానికి అవకాశం కుదురుతుంది. అలాగే అందరినీ కూడా పీపుల్స్ పార్టిసిపేషన్ మనం చేయడం ద్వారా, స్టేక్ హోల్డర్స్ ప్రజల్ని భాగస్వామ్యం చేయడం ద్వారా ఇలాంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమానికి ముందు ఇనిషియేటివ్ తీసుకుంటున్న పర్యావరణవేత్త అంకారావుని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఆయన కంటిన్యూస్గా ఈ పర్యావరణాన్ని కాపాడటంలోని, పచ్చదనాన్ని పెంపొందించడంలోని, ప్రజలకు అవగాహన కల్పించడంలో, అన్ని వర్గాల వాళ్ళకి అవగాహన కల్పించాలి, తద్వారా పర్యావరణాన్ని రక్షించుకోవాలి అన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున కేవలం పల్నాడు జిల్లాలోనే కాదు, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా పాపులర్ అయ్యారు. ఈయన చేపట్టినటువంటి పర్యావరణ కార్యక్రమాల వల్ల ఇంకా పెద్ద ఎత్తున ఆయన మంచి కార్యక్రమాలు చేపట్టాలని, దానికి ఖచ్చితంగా పల్నాడు అటవీ శాఖ సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అందరూ ప్రజలకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే అందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని తద్వారా మన అందరం కూడా పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో భాగస్వాములు అవుతాం. మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇప్పుడు ఉన్నటువంటి ఎకోసిస్టమ్ కంటే ఇంకా మంచి ఎకోసిస్టమ్ మనం ఇవ్వగలిగితే అంతకంటే మనది మేజర్ కంట్రిబ్యూషన్ ఉండదని నా ఉద్దేశం.